హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ రామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. సో మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగించే వీడియో అనమాట. సో వీడియో చూసిన ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో ఈ శారీ వచ్చేసి మా బాబు అన్నప్రాసన అప్పుడు ముగ్గురు మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పి ఇంకా మా వారైతే తీసుకున్నారనమాట. సో ఇది కూడా నా ఫేవరెట్ శారీ అండి. సో నేనైతే కార్తీక పౌర్ణమి రోజు ఈ శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. సో కట్టుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉండిద్ది అనమాట. సో ఫాస్ట్గా కూడా కట్టేసుకోవచ్చు. సో నా లుక్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సో ఇంకెక్కడ వచ్చేసి ఇంట్లో దీపం అయితే పెట్టేస్తా ఉన్నాను అనమాట. సో నైటీ మీద బయట దీపాలు అయితే పెట్టేశాను కదా. సో శారీ కట్టుకుని రెడీ అయిపోయి ఇంకా ఈలోపు మా వారు కూడా ఇంకా స్నానం చేసేసారనమాట. సో స్నానం చేసేసి పూజ దగ్గర అయితే ముగ్గురం కలిసి కూర్చున్నామండి. సో పొద్దున్నే ఏంటంటే మా వారు స్నానం చేసేసి వెళ్ళిపోయారండి. సో దీపం అయితే పెట్టలేదు. సో నేను అందువల్ల ఉపవాసం ఉన్నారు కదా, ఇంక ఈవినింగ్ అయితే పెట్టించాను అనమాట మా వారితో దీపం. సో నేను దీపం ముట్టించిన తర్వాత ఇంకా మా వారైతే ఇంట్లో కూడా దీపారాధన అయితే చేశారండి. సో మేమైతే శివాలయానికి అయితే వెళ్ళిపోయాము. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా శివాలయానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో కార్తీక సోమవారాలు చేసే శివాలయం వేరు, అలాగే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసే శివాలయం వేరు అనమాట. సో మా దగ్గరలోనే మాకు రెండు ఉన్నాయండి. సో ఎప్పుడు వెళ్ళే శివాలయానికి వెళ్తే ఏంటంటే అస్సలు ఖాళీ లేదనమాట. సో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చేసేస్తూ ఉన్నారు. ఇంకా నాకైతే కొంచెం మనశ్శాంతిగా చేసుకోవాలనిపించింది. సో దానివల్ల అక్కడ శివాలయం కొత్తగా కట్టారండి. సో ఎవరికి తెలిసి ఉండదో, మేబీ తక్కువ జనమే ఉంటారని చెప్పి ఇంకా మా వారైతే అక్కడికైతే తీసుకెళ్ళిపోయారనమాట. సో నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తే నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే 20 మెంబర్స్ అలాగే ఉన్నారనమాట. సో ఎక్కువ లేరు. సో నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. అలాగే శివుడి ఎదురుగుండా నేనైతే చేశానమాట. ఆ శివే తండ్రి ఎదురుగుండా ఒత్తులైతే వెలిగించేశాను. ఇంకా నాకు మా వారికి అయితే ఇంకా నేను అన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే మా దగ్గరే ఉన్నాడండి. సో అటు ఇటు కదలకుండా మా పక్కనే కూర్చుని చూస్తూ ఉన్నాడు అన్నీ. సో చూసారు కదా, ఇంకా వాళ్ళే ఉన్నారనమాట, జనం ఎక్కువ లేరు. ఇంకా నేనైతే ముగ్గులు వేసుకుంటా ఉన్నాను అనమాట. సో ముగ్గులన్నీ వేసేసి పద్మ వేసేసి పసుపు కుంకుమ వేసి ఇంకా ఒత్తులు వెలిగడానికి అయితే ఇంకా తమలపాకులు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ప్రసాదానికి, వీటికి.
పూజ అయితే ఎంత ప్రశాంతంగా జరిగిందోనండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో రష్ లేకుండా, అలాగే ఎక్కువ జనం లేకుండా నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. ఇంకా అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం అనేది చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఆ లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండిద్దంట కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగిస్తే. సో ఇంకా నేనైతే కార్తీక సోమవారం నాడు కూడా నాకు ఇక్కడ ఉసిరికాయలు అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పి ఇంకా నేనైతే తీసుకుని చేశానమాట. సో కార్తీక పౌర్ణమి రోజు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇంకా హారతి అయితే ఇచ్చేసానమాట. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. సో ఇంకా మా బాబాయ్ అయితే చూసారా, ఇంకా పక్కన కూర్చొని చక్కగా పూజనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మా వారైతే ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నారనమాట. సో దీపం అయితే పెట్టేసి ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నారు. సో ఇంకా ఇట్లా అయితే నా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా సాయిబాబా టెంపుల్ కూడా అని చెప్పి ఇంకా బాబాని కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట నేను మా వారు. సో ఇదైతే మాకైతే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించిందండి. సో మా వారైతే ఇంకా అట్లా ఒంగుని దండం పెడతా ఉంటే ఇంకా మావాడు కూడా ఒంగుని ఇంకా అట్లా దండం పెట్టుకుంటా ఉన్నాడు అనమాట. సో చూసారు కదా, ఇంకా అలా అయితే దండం పెట్టుకుంటా ఉన్నాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అందులో మా వారు కలిపి మ్యాచింగ్ అయితే వేశారనమాట. రెడ్ డుడ్డీసే వేసుకున్నారు ఇద్దరు. సో ఇవైతే మేము టెంపుల్లో దిగిన పిక్స్ అండి. సో పిక్స్ అయితే చూసేయండి. సో వీడియో నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మేము ఎలా ఉన్నాం, మా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్